కావాలంటే జైల్లో తోసేయగలను. కానీ ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి నేనంటే ఏమిటో తెలియాలని. వాట్ మిస్టర్ విక్రమ్, ఏమిటి అనేది? అన్ని విధాలా మంత్రి శ్రీహర్రావు కొడుకు అనుమానితుడంటావా? అవును సార్, ఖచ్చితంగా అతను నేరస్తుడని చెప్పగలను. కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితే సార్. కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ని, అతని కాపు కాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకు ఒకటే. అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అబ్బాయి నిరపరాధి. వాడికి ఆ డాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆపండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజాక్షేమమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం, జాతికి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని సహించబోదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళు నమ్మే చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది. విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదనుకుంటున్నారా? ఆ డాన్సర్ లలిత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు పత్రికలు ముక్త కంఠంతో ఘోషించడం మీకు తెలియదా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం సంజయ్ శీలవద్దు. ఈ కేసు విషయంలో ఏ ఒక్క సాక్ష్యం దొరికినా మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది కాదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా? ఎన్ని అడ్డదారులు తొక్కుదామని చూసినా ఏది కుదిరి చావట్లేదు. కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది. రేపో మాపో వాళ్ళు మా పెద్దవారిని అరెస్ట్ చేయడం ఖాయం. నాకు రాజకీయ సమాధి ఖాయం. అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి. ఏ గొడవలో రావింకా. మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి. మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా. ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు సంకలు గుద్దుకోవడం కాదు. పొద్దున్న సీఎం గారు పిలిచి బండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా. సార్, మీరు ప్రశాంతంగా ఉండండి. మన వాడిని రక్షించడానికి, ఆ కేసు పైన శాశ్వతంగా ముగించడానికి నాకు ఐడియా తట్టింది. ఎస్ సార్. ఏమిటి? నా స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదురా. ఒరే రవి, లిసన్. మాకు యూత్ క్లబ్ ఉందిరా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రతిసారి ఆ ప్రైజ్ మా ఫ్రెండ్ కొట్టేస్తున్నాడు రా. ఈసారి ఎలాగైనా సరే ఆ ప్రైజ్ నాకు రావాలి. అది సరే, అందుకు నన్నేం చేయమంటావు? మరేం లేదురా. ఆ రోజు షూటింగ్ లో గన్స్ తో కాల్చినట్టు, బ్లడ్ వచ్చి మనుషులు చచ్చిపోయినట్టు ఎఫెక్ట్ చూపించావే, ఆ ఏర్పాట్లు మా క్లబ్ ఫంక్షన్ లో కూడా చేయాలరా. సారీరా, నా ప్రొఫెషన్ నీకు తమాషాగా ఉందా? నో, ఐ వోంట్ డూ ఇట్. ఒరే అలా అనకరా. నీ ప్రోగ్రామ్ వల్ల నా ప్రెస్టేజ్ నిలబడుతుందిరా. నా పరువు దక్కించి నన్ను గెలిపించు ప్లీజ్. ఒరే, నా కన్నం పెట్టే వృత్తితో వేళాపడాలు తమాషాలు ఆడడానికి నాకు ఇష్టం లేదురా. అలా ఎందుకు అనుకుంటావురా? సినిమాలో చేసినట్టే ఇక్కడ చేస్తావు. ఒకవేళ నాకు బహుమతి వచ్చిందనుకో, నీకు కానుకలు ఇచ్చుకుంటాను. రే, నువ్వు కానుకలు ఇస్తావు కాదురా నేను చెప్పేది. అసలు అది పద్ధతి కాదు. రే, నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఆ రోజు నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి నీ గన్లో టమ్మీ బుల్లెట్స్ పెట్టుకుని మా రామ్ కుమార్ని హఠాత్తుగా కాలుస్తావు. వాడు చచ్చిపోయినట్టు పడిపోతాడు. అంతా అది నిజం అని నమ్మి షాక్ అయిపోతారు. నీ స్పెషల్ ఎఫెక్ట్స్ విషయం తెలిసిన తర్వాత అంతా తప్పట్లు, నాకు ఫస్ట్ ప్రైజ్. ఒరే, ఇది సినిమాలో చేసే టెక్నిక్ రా. 10 మందిలోనే చేయడం. రే, స్నేహం కోసం చేస్తున్నావురా, తమాషా కోసమేగా. ఇందులో తప్పేమీ లేదు. ఇదిగో, నువ్వు ఒప్పుకున్నట్టే. కమాన్, షేక్ అండ్ ఇవ్వు. ఓకే, ఈ ఒక్కసారికి చేస్తాను. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. అవును, అమ్మా చెల్లి కనిపిస్తారా? ఊరికి వెళ్ళారు. 2-3 రోజులు వచ్చేస్తారు. వస్తాను రా. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి. సర్లే, పోవాయ్. బాయ్. బుజ్జి, రెడ్ పెన్ ఎటు? అబ్బా, నన్ను ఇలా చంపకపోతే మామూలు బని నేస్తే సరిపోదు కదా సార్. మామూలుగా తిరగడానికి మీరన్న బనీని సరిపోయేది. కానీ ఎఫెక్ట్ కరెక్ట్ గా రావాలంటే ఈ బనీనే వాడు. రేపు బుజ్జి, నేను మెషిన్ గన్ పేల్చడం, నువ్వు బటన్ నొక్కడం అన్ని ఒకేసారి జరిగిపోవాలి. అప్పుడే బ్లడ్ నేచురల్ గా వస్తుంది. అవన్నీ నాకు వదిలే గురు, నేను చూసుకుంటాగా. సరే, మెషర్మెంట్ తీసుకో. ఇదంతా బాగానే ఉంది రవి గారు. బుల్లెట్లు డమ్మీయేనా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
మా ఎఫెక్ట్లన్నీ చూడడానికి న్యాచురల్గా ఉంటాయి కానీ అన్ని డమ్మీలే. అవునండి, అసలు మా సినిమాలో ఎంతండి బాబు, ప్రేమ ఫైటు పాట మాట అన్ని డమ్మీలే సార్. చూడు రవి, రాత్రి 9 గంటలకు పార్టీ ప్రారంభం అవుతుంది. సరిగ్గా 10 గంటలకి నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి మా రామ్ కుమార్ని కాలుస్తావు. ఆ తర్వాత నీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. చూడు, 100% నిజంగా జరిగినట్టు అనిపించాలి. తప్పకుండా అనిపిస్తుంది లేరా. నేను గన్ పేల్చే సమయానికి రామ్ కుమార్ కరెక్ట్గా యాక్ట్ చేస్తే చాలు. మరి మొహం అంతా కాలిపోయి బొబ్బలెక్కినట్టు ఒక మోల్డ్ కావాలన్నానుగా. ఇదిగో ఆ మోల్డ్. దీన్ని మొహానికి తగిలించుకుంటే చర్మం బాగా కాలి బొబ్బలెక్కిన ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడూ కనిపెట్టలేనంత న్యాచురల్గా ఉంటుంది. అబ్బా గురు, ప్రోగ్రామ్ అదరహ అనుకో, అందరూ అక్కడ జరిగినంత నిజం నమ్మేస్తుంటారు. కానీ వాళ్ళు నేను చేశాను గురు, ఎందుకులే, కరెక్ట్ టైంలో నొక్కాను స్విచ్, అప్పుడు పనిచేసింది నీ స్పెషల్ ఎఫెక్ట్. లేకపోతే అంతే. చాలేవాయ్, డబ్బాలు కొట్టుకోవడం ఆపి ముందు సామాన్ సర్దుకో. పద పొలం.